పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ ఎన్నికల సమరం ఆసక్తి రేపుతోంది. నువ్వానైనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి పార్టీలు. కేసీఆర్ ను గద్దెదించి తీరుతామంటున్నాయి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. అందుకు తగ్గట్లుగానే కేసీఆర్ పై బలమైన అభ్యర్థులను పోటీకి దింపాయి. దీంతో కామారెడ్డిలో రేవంత్ తో, గజ్వెల్లో ఈటలతో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు గులాబీ బాస్. రెండు నియోజకవర్గాలు, ముగ్గురు నేతలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం ఎవరిదనే దానికంటే ఆ నియోజకవర్గాల్లో గెలిచేదెవరు, ఓడేదెవరనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకప్పుడు గులాబీ సైన్యంలోనే పనిచేసిన ఇద్దరు నేతలు ఇప్పుడు ప్రత్యర్థులుగా సీఎం కేసీఆర్కే సవాల్ విసురుతున్నారు. కామారెడ్డిలో రేవంత్, గజ్వెల్లో ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ ను ఢీ కొడుతున్నారు. ఈటల రాజేందర్, రేవంత్ ఇద్దరు సీఎం కేసీఆర్ లాగే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. మరి ఇందులో రెండు చోట్ల గెలిచే నాయకుడెవరు? రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చానీయాంశంగా మారిన కామారెడ్డి, గజ్వెల్లో గెలుపు ఎవరిని వరించబోతోంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణ ఎన్నికల సమరం ఉత్కంఠ రేపుతోంది. కామారెడ్డి, గజ్వెల్ ఈ రెండు నియోజకవర్గాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గజ్వెల్ సీటు సీఎం కేసీఆర్ సిట్టింగ్ స్థానం. ఇక్కడి నుంచి 2014, 2018లో వరుసగా గెలిచారు గులాబీ బాస్. ఈసారి కూడా గజ్వెల్ బరిలో నిలుస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ ను ఓడించి తీరుతానంటూ ఈటల రాజేందర్ సవాలు విసిరి మరీ గజ్వెల్ బరిలో నిలిచారు. దీంతో ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2 వ్యక్తులుగా ఉన్న సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ ఇప్పుడు ప్రత్యర్థులయ్యారు. ఈటల రాజేందర్కు బీజేపీ అధిష్టానం 2 స్థానాలు కేటాయించింది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ కాగా, సీఎం కేసీఆర్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ సీటు నుంచి కూడా ఈటలను బరిలోకి దింపింది బీజేపీ అధిష్టానం. హుజూరాబాద్లో కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఈటల రాజేందర్ ప్రచార బాధ్యతలను పూర్తిగా తన సతీమణి ఈటల జమునకు అప్పగించారు. ఆమె డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈటల రాజేందర్ మాత్రం తన ఫోకస్ అంతా గజ్వెల్ పైనే పెట్టారు. తనను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించిన కేసీఆర్ ని ఓడించి రాజకీయ ప్రతీకారం తీసుకోవాలని కసిగా ఉన్నారాయన. అహంకారం, ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధంలో కేసీఆర్తో అమీతుమీ తేల్చుకుంటానని ఈటల సవాల్ విసురుతున్నారు. గజ్వెల్ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలను ఈటల విశ్వసిస్తున్నారు. ముదిరాజు సహా బీసీల మద్దతుపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ గజ్వెల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈటల రాజేందర్ పేరు ప్రస్తావించకుండానే ఎన్నికల్లో గెలిచి రావాలని భావిస్తోంది బీఆర్ఎస్. ఇప్పటికే గజ్వెల్ నియోజకవర్గ పార్టీ నేతలు, పెద్దలతో కేసీఆర్ సమావేశమయ్యారు. దీనిని బట్టి చూస్తే కామారెడ్డితో పోటీతో పాటు గజ్వెల్ను కూడా కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇంకా చెప్పాలంటే ఈటల పోటీ చేస్తుండటంతో మరింత పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అక్కడ గులాబీ బాస్ పై పోటీకి దిగుతున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కామారెడ్డి టీఆర్ఎస్ కు కంచుకోటగా ఉంది. 2012 నుంచి కామారెడ్డిలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు గంపా గోవర్ధన్. ఆయన కోరిక మేరకు ఈసారి గులాబీ బాస్ కేసీఆర్ కామారెడ్డి బరిలో నిలుస్తున్నారు. అయితే కామారెడ్డిలో ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి వెంకట రమణారెడ్డి బరిలో ఉంటున్నారు. ఇప్పటికే నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి గెలిపిస్తే 150 కోట్ల సొంత నిధులతో నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానంటూ మేనిఫెస్టో ప్రకటించారు. కామారెడ్డిలో బీజేపీకి చెప్పుకోదగ్గ క్యాడరే ఉంది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. అయితే ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటం కామారెడ్డిలో కాంగ్రెస్ లోకి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఫైట్ జరుగుతోంది. ఇక్కడ త్రిముఖ పోరు ఉంటే
సీఎం కేసీఆర్ విజయం ఈజీ అవుతుందన్న చర్చ జరుగుతోంది. కామారెడ్డి గజ్వెల్లో ఇంట్రెస్టింగ్ ఫైట్ కనిపిస్తోంది. మరో 3 వారాల్లో గజ్వెల్, కామారెడ్డి కింగులు ఎవరో తేలిపోనుంది.